శంకరన్న తన కడుపులో పెట్టి కాస్తాడు. ఎల్లవారిపల్లి గ్రామం, నాగిరెడ్డిపల్లి పంచాయతీ, మన పెద్ద పంచాయతీ మండలం. ఎల్లవారిపల్లి గ్రామస్తులంతా చూస్తా ఉంటే అసలు అంత ఆశామాషమైన విషయం కాదు ఇది. ఒక భూలోక స్వర్గాన్ని చూపించినారు 1 hour నుండి నాకు. భూలోక స్వర్గం అంటే ఇదేనేమో. యాక్చువల్లీ భూలోకంలోనే ఒక స్వర్గం ఉంటుంది అనేది ఈ రోజు కళ్ళు ఎదుట తేటతెల్లమైంది ఈ చల్లవారిపల్లిలో. అద్భుతంగా కోలాట్లేస్తూ ఆనంద పరుషాలతో ఈ రోజు మునిగిపోతా ఉంటే ఆ పిల్లోడు మనందరి మధ్యలో నాట్యం వేస్తా ఉన్నాడు. ఆయన చనిపోలేదు, సజీవంగా మన అందరిలో బతికే ఉన్నాడు ఆ చిన్నోడు. తప్పకుండా అమ్మా రాజకీయాలకు అతీతంగా ఒక ప్రయాణం చేయాలనుకున్నాం. ఈ రోజు ఈ ఆహ్వానం రాజకీయమైంటే ఇంత అద్భుతమైంది లేదు. ఇది రాజకీయాలకు అతీతంగా ప్రేమాభిమానాలు మన అందరి మధ్యలో పటిష్టమైపోయాయి. ఈ బంధం దైవం కలిపిన బంధం. శివుడు ఆజ్ఞ శివైనా కుట్టదంటారు. ఈ రోజు ఇంతమంది ఇక్కడికి రావాలనుకునేది నేను అనుకోలేదు. మన మందులు ఇక్కడికి రావడం, ఇక్కడికి మన డిసిసి సార్ గారు రావడం, ఇక్కడికి మన ఎంపీ సార్ గారు జగపతి బాబు రావడం, అదేవిధంగా చిన్న పిల్లలు యువకుల కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన దొరసామన్న డ్యాన్స్ వేస్తూ అబ్బా ఈ విలేజ్ లో ఇంత అద్భుతం. ప్రతి ఒక్క చిన్నోళ్ళు ముసలోళ్ళు, అసలు ముసలి వయసు అయిన యువకులు కావాలి. అబ్బా మీరు ఇంత ఈ కళా వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ కళలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వీటిని ఆదరిస్తాను. ఇది ప్రపంచంలోనే ఇంట్లో ఒక కళ ఎక్కడ లేదు. దీంట్లో మ్యూజిక్ ఉంది, విత్ డ్యాన్స్ ఉంది. మ్యూజిక్ మీరే క్రియేట్ చేస్తా ఉన్నారు, డ్యాన్స్ మీరే క్రియేట్ చేస్తా ఉన్నారు. ఒక శివుడు వచ్చి నాట్యం చేస్తే కూడా ఇంత అద్భుతంగా ఉంటుంది అనేంతగా గురువు గారు ఇంత ట్రైనింగ్ ఇచ్చి తప్పకుండా ఇలాంటి కళలన్నిటిని తప్పకుండా బలమైన పీడ వేస్తాను ఈ పలంనేరు నియోజకవర్గంలో. ఇది కళాకారులకంతా ఒక గొప్ప వేదిక అవబోతా ఉంది ఈ పలంనేరు నియోజకవర్గం. అమ్మా దీని మధ్యలోనే గొప్ప గొప్ప సినిమా డైరెక్టర్లు ఉన్నారు. ఇక్కడే ఎక్కడెక్కడో హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి పెద్ద పెద్ద టీం వర్క్లు ఉండే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఇదే గ్రామాల్లో, ఇదే పలంనేరులో నువ్వు శిల్పి చేస్తే హిట్ అయింది. ప్రపంచం మొత్తం చూసినారు. ఎందుకంటే ఈ పలంనేరు కళాకారులకు ఒక పుట్టినిల్లు. ఇదే పలంనేరు కాన్స్టిట్యూన్సీలో మాయారా మాయా సాంగ్ కానీ, అదేవిధంగా యాడపోయిన సాంగ్ కానీ, అన్నదమ్ములు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు నేను ఈడ మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. ఒక్కొక్క పాటకి కన్నీళ్లు పెట్టి ఏడ్చినాం. ఆ రోజు మన డిసిసి సార్ ప్రింట్ అవుట్లు ఇస్తా ఏడుస్తూ వీడియో కాల్ చేసినాడు. అలా ఇదేమన్నా మీరు డిసిసి అయ్యింది పాటలకి ఏడుస్తున్నారని. డిసిసి అయితే ఏమి, ఏ పదవి ఏమైనా ఆ సాంగ్స్ అలా ఉన్నాయి. అందుకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయని ఆ మహానుభావుడు చెప్తా ఉంటే అబ్బా ఇంత స్థాయికి ఈ సాంగ్స్ అన్ని పోయినాయా అని అనిపించింది. ఇవన్నీ పలంనేరు నియోజకవర్గంలో పుట్టిన మహాకావ్యాలు, మహాకాండ కావ్యాలు. అదేవిధంగా తప్పకుండా ఈ చల్లవారిపల్లి రుణం తీర్చుకుంటానమ్మా. నేను చాలా రుణపడిపోయినా ఈ గ్రామానికి, ఈ పంచాయతీకి, ఈ మన పంచాయతీ మండలానికి ఎస్పెషలీ చాలా చాలా రుణపడి ఉన్నాను. మన మండలం మొత్తానికి తప్పకుండా రుణం తీసుకుంటాను తల్లి. నా జీవితాంతకాలం మీకందరికీ సేవ చేసుకుంటా. నా జీవితాంతకాలం మీకందరికీ సేవ చేసుకుని ప్రతి ఇంటికి ఒక కుళాయి ఇచ్చి, ప్రతి రోడ్డుకి డ్రైనేజీ, ప్రతి రోడ్డుకి రోడ్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటా. ఈ జీవితాన్ని మీకు అందరికీ అంకితం చేస్తానని చెప్పని చల్లవారిపల్లి గ్రామ ప్రజల నుండి యావత్ పలంనేరు కాన్స్టిట్యూన్సీకి ఒక మెసేజ్ ఇస్తా ఉన్నాను. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ రోజు రాజకీయాలకు అతీతంగా నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు, ఇది జీరో అయిపోయింది,
కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు, ఇది జీరో అయిపోయింది, ఇది భూస్థాపితం చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హవా ఈ రోజు పరమేశ్వర గారు యావత్ ప్రపంచం మొత్తం చూస్తోంది. ఈవెన్ ఢిల్లీలో ఉండే నాయకులందరూ ఈ రోజు పరమేశ్వర వైపు చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప ఉందా ఆంధ్రాలో? ఇంత గొప్పగా ఉండదా? 20,000 మందితో నామినేషన్, 10-15,000 మందితో శరీరంలో మీటింగ్, ఎవరికి అంత చిక్కడం లేదు. అందరూ షాక్ లో ఉన్నారు. అందరికి 7,000-8,000 అంటే మనకి 20,000 మందితో నామినేషన్ ఏంటంటే ఇది ఆశాభాష విషయం కాదు. తప్పకుండా ఈ రుణాన్ని నా ఆజన్మాంతం సేవ చేసుకుంటా, ఈ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటా. అమ్మా ఆడపిల్లలందరూ నన్ను నమ్మి ఇంత ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. మీకు తప్పకుండా ఏ సమస్య లేకుండా ఈ బిడ్డ మీ అందరి కడుపులో పుట్టింటికి పోయిండొచ్చు. ఈ పరమైన అందరూ తల్లులు కడుపులో పుట్టింటికి పోయిండొచ్చు అమ్మా. కానీ నేను మీ బిడ్డలాగే మీకు సేవ చేసుకుంటా ఉంటాను. నేను ఢిల్లీకి రాజైనా, నేను ఈ పరమనేరుకు రాజైనా, మీ కడుపులో ఉండే బిడ్డలు, మీ కడుపులో పుట్టకపోయినా మీ బిడ్డను నేను మీ బిడ్డలాగే, ఈ ఒక రాజకీయ నాయకులాగా కాకుండా ఒక బిడ్డలాగా నేను మీకందరికీ సేవ చేసుకుంటాను తల్లి. ఒక అన్నదమ్ములాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక అన్నలాగా మీకందరికీ సేవ చేసుకుంటాను. అమ్మా తప్పకుండా ఈ ఒక అవకాశం ఇచ్చిన దానికి పరమనేరు అత్యధిక మెజార్టీతో గెలుపు నా కళ్ళు ఎదుట కనపరుస్తా ఉంది. ఇంతకంటే గెలుపు నా కళ్ళ ఎదుట కనపరుస్తా ఉంది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఓం నమః శివాయ. జై కాంగ్రెస్, ఇంకా దగ్గర 10 రోజులు 15 రోజులు ఉంది. రెడీగా ఉండండి. బ్యాలెట్ బాక్సుల్లో చెయ్యి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలుద్దాం. వెయిట్ చేయండి. 15 రోజులు అంతే. మిత్రులందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లవారిపల్లి గ్రామంలో దొరసామన్న ఆధ్వర్యంలో మాకిచ్చిన ఆహ్వానం చూస్తే మా మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రాజకీయ పార్టీలు పాతికిపోయి కొందరు భూస్వాములు రాజ్యం వెళ్తా ఉన్నారు పలమనేరుని. మీకు అందరికీ తెలిసిందే. అసలు ఏ పార్టీ అయినా కానీ జనరల్ టికెట్ అంటే ఓన్లీ ఓసీలకే ఇస్తారు. కానీ కాంగ్రెస్లో ఈరోజు జనరల్ టికెట్ని ఒక మన బీసీ సోదరుడైన శివాకి ఇచ్చి, అదే ఎస్సీ రిజర్వేషన్లో నాకు ఇచ్చి, జగపతి నాకు ఎంపీ టికెట్ ఇచ్చి ఆదరించారు. ఎక్కడైనా ఒక వార్డు మెంబరు మనకి రిజర్వేషన్ లేకపోతే ఇస్తారా? బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఏ పార్టీ అయినా అవ్వచ్చు. మీరే ఆలోచించండి మిత్రులారా, బాగా ఆలోచించండి. అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు. రిజర్వేషన్ ఉంటే తప్ప మనకి రాజకీయ అధికారం లేదు. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ పనిచేసేవాడికే మీకు అధికారం అని ఆహ్వానించి మీ జనాభాకి మీరే నాయకత్వం వహించాలని చెప్పి ఈరోజు బీసీలు ఎస్సీలు ఎక్కువ ఉన్న పలమనేరులో ఒక బీసీ సోదరుని ఎమ్మెల్యేగా నిలబెట్టింది శర్మిలమ్మ. రాహుల్ గాంధీ గారు కూడా జనాభా ప్రాతిపదికన ఎవరు జనాభా ఎంత ఉంటే అంత వాళ్ళ రాజ్యాధికారం కావాలని ఆలోచించి ఇస్తున్నారు. ఇదే నాగిరెడ్డిపల్లి పంచాయతీలో బీసీలు వస్తే మనకు దొరసామో లేదా ఇంకోటి పోటీ చేస్తున్నారు. జనరల్ వచ్చినప్పుడు ఎవరికి ఇస్తామో సీట్లో ఎవరో ఓసీలకి ఇచ్చేసి మనం గుట్టుకు ఓటు చేస్తున్నాం. ఇంకా ఈ తాటాక చెప్పినట్టుగా నడవు. అంబేద్కర్ రాజ్యాంగమే రాజ్యం వెళ్తా ఉంది. మనము తప్పకుండా ప్రతి పోటీలను మీకు పనికొచ్చే నాయకుడు మన దొరసామని మీరు జనరల్ అయిన దొరసామకి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఇక్కడ ఎవరెవరు అర్హత కలిగిన వారందరికీ ఆ పోస్ట్ ఇప్పించి మిమ్మల్ని పోటీలు నిలబెట్టి మన శివశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా సహాయ సహకారాలతో కూడా, అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ భాస్కర్ గారి సహకారంతో మీకు అన్ని పోస్టులు అర్హతగా చేయిస్తున్నాము. మనం తమ్ముళ్ళ ఆలోచించండి. మన రాజకీయానికి మనం చాలా దూరం జరిగిపోయినాం. ఎవరు లేరు ఇంతవరకు పవన్ కాన్స్టిట్యూన్సీ వచ్చినప్పటి నుంచి ఓన్లీ 2 తప్ప ఎవ్వరూ పోటీ చేయాల. బీసీలు సుమారు 60,000 మంది ఉన్నారు. ఎస్సీలు సుమారు 42,000 మంది ఉన్నారు. ఓసీలు 22,000 మంది ఉన్నారు. అధికారులు ఎవరి చేతిలో ఉంది? పంచాయతీ వస్తే విజయభాస్కర్ రెడ్డికి అవసరం పెడదామా, అమలు చూద్దామా,
ఇది భయపడుతున్నాం. విజయభాస్కర్ రావు స్ట్రెంత్ ఎంత, ఇక్కడ మన బీజేపీ నాయకుల స్ట్రెంత్ ఎంత, మన బలం ఎంత. ఓటు ప్రతి ఒక్కరికి పోటీగాడైనా, తాగుబోతోడైనా, తిరుగుబోతోడైనా, డబ్బులున్నోడైనా, లేనోడైనా, మేధావైనా ఓటు ఒకటే. నీ ఓటే రాజులు చేస్తుంది. నువ్వు ఓటేకపోతే వాళ్ళందరూ జీరోలే. ఈ రోజు వేల కోట్లు సంపాదించిన ఈ నాయకులు మీ మీద రాజ్యం వెళ్తా ఉంటే మనం చేయాల్సిన పని ఓటు సక్రమంగా వాడి ఈసారి అస్తం గుర్తు మీద ఓటేసి వాళ్ళ గోపులు గుయ్యమనిపించేలా చేసి మా తమ్ముడిని ఆశీర్వదించి నన్ను కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరొకసారి చల్లవాళ్ళపల్లి ప్రజలకి, పెద్దల చిన్నలు అందరికీ మా దొరస్వామికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చల్లవాళ్ళపల్లి గ్రామ ప్రజలందరికీ, మహిళలు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు, అన్నలు, తమ్ముడు అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నేను పర్యటిస్తా ఉన్నాను. ఇంత ఘన స్వాగతం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంత ఘన స్వాగతం ఏ గ్రామంలో కూడా జరగలేదు. నిజంగా ఈ స్వాగతానికి మీ అందరి ఐకమత్యమే కారణం. మీ అందరూ ఐకమత్యంతో ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే ఇది గెలుపుకు నాందిగా మేము మా శివశంకర్కి అయితేనేమి, మా జగపతానికి అయితేనేమి మేము భావిస్తా ఉన్నాం. పెద్దపల్లి మండలం నుంచి అత్యధిక మెజారిటీ మన కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని మాకు ఎప్పుడో ఒక నమ్మకం ఏర్పడింది. దొరస్వామి గారు లాంటి నాయకులు ఇలాంటి గ్రామాల్లో ఉండడం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చల్లవాళ్ళపల్లి గ్రామ ప్రజలందరికీ, మహిళలు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు, అన్నలు, తమ్ముడు అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నేను పర్యటిస్తా ఉన్నాను. ఇంత ఘన స్వాగతం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంత ఘన స్వాగతం ఏ గ్రామంలో కూడా జరగలేదు. నిజంగా ఈ స్వాగతానికి మీ అందరి ఐకమత్యమే కారణం. మీ అందరూ ఐకమత్యంతో ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే ఇది గెలుపుకు నాందిగా మేము మా శివశంకర్కి అయితేనేమి, మా జగపతానికి అయితేనేమి మేము భావిస్తా ఉన్నాం. పెద్దపల్లి మండలం నుంచి అత్యధిక మెజారిటీ మన కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని మాకు ఎప్పుడో ఒక నమ్మకం ఏర్పడింది. దొరస్వామి గారు లాంటి నాయకులు ఇలాంటి గ్రామాల్లో ఉండడం, మీతో మమేకమై ఆయన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీతో కూడా పాల్గొని మీకంటే ఉత్సాహంగా కూడా ఆయన పాల్గొనడం అంటే అవినాభావ సంబంధం వల్ల ఇలాంటివి సాధ్యమవుతాయి. కాబట్టి దయచేసి మీ చల్లవారిపల్లి పంచాయతీ, చల్లవారిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మీరు రాబోయే ఎన్నికల్లో మన పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి శివశంకర్, మన నల్లగొట్లపల్లి శివశంకర్ స్థానికుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయన సేవా దృక్పథం కలిగినటువంటి సమాజ సేవ, ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి శివశంకర్. ఆయన్ని మీరందరూ కూడా ఘన స్వాగతం పలికేది కాకుండా ఘన విజయం సాధించేందుకు అత్యధిక మెజారిటీ ఈ పంచాయతీ నుంచి కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన మీ గ్రామంలో ఇప్పటికే ఆయన చూస్తుంటారు. ఆయన చెప్పింది చేస్తాడు, మాటపై నిలబడే వ్యక్తి. ఇంత చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి, సంపాదన ముఖ్యం కాదు, మన సంపాదనలో సగం భాగం ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఈ ప్రజలకు సేవ చేస్తే మానవ సేవే మానవ సేవ. దేవుడికి మొక్కితే స్వర్గం రాదు, ఇంకోటి రాదు. దేవుడు మీ రూపంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా సేవ చేస్తే అదే దేవుడి సేవ అని భావించి మీ గ్రామానికి ఏమేమి సౌకర్యం కావాలనో
మిమ్మల్ని అడిగి తెలుసుకొని ఇప్పటికే కొన్ని హామీలు కూడా ఇచ్చున్నారు. ఈ మన దొరసవాళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ కూడా మా ప్రజలు మాకు ఇష్టమైనటువంటి వారు అనేసి వారిని ఇక్కడికి తీసుకొని రావడం, వారి ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి. మీ బిడ్డలకు చదువులు అయితేనేమి, మీకు కొన్ని ఫీజులు కట్టడంలో అయితేనేమి, ఇలాంటి అన్నిటి కూడా మన శివశంకర్ గారు ఎందుకంటే సేవా దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన్ని మీరందరూ కూడా ఆదరించండి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి. అదేవిధంగా మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి అన్నగారు జగపతి అన్న గారిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఆయన కూడా సమాజ సేవ పట్ల అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి. ఆయన ప్రజలకు ఎప్పుడో సుపరిచితులు. రాజకీయంలో ఈ రోజు ఎన్నో పార్టీలు ఆహ్వానిస్తాయి, అది వేరు. సామాజిక స్పృహ ఎవరికైతే ఉంటుందో వారే ప్రజల మనసును చూరుకుంటారు, వారే ప్రజాసేవకులు, నిజమైన ప్రజాసేవకులు. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీ ఆ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బిడ్డలు మీ ముందుకు వచ్చున్నారు. మీ ఇద్దరు బిడ్డలు కూడా ఆశీర్వదించండి. మీకు ప్రజాసేవ, మీకు సేవ చేసే భాగ్యాన్ని మన శివశంకర్ గారికి ఎమ్మెల్యేగా, మన జగపతి అన్నకి ఎంపీగా ఓటు వేసి 2 ఓట్లు హస్తమూర్తిపై ముద్రించి హస్తమూర్తిను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం షర్మిలమ్మ ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని మనం సాధించుకున్నాం. మన ఇందిరమ్మ అంటే అందరూ కూడా ఒకసారి ఒక వెంట్రుకలు నిక్కబొడుచుకుంటారు. ఎందుకంటే ఆమె ఒక ఐరన్ లేడీ, ఉక్కు మహిళ, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచింది. ఆ రాజ్యాన్ని మళ్ళీ మనం పొందాలి. మనకి ఈ రోజు ఖాళీలు ఉన్నాయి. మనకు అప్పుడు వచ్చిన భూములే ఇప్పుడంతా పోటుకాలు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాడుకుంటాయి, వదిలేస్తాయి. నిజమైన సేవ చేసింది ఆనాడు ఇందిరమ్మ. ఆ బాటలో మన శర్మిలమ్మ గాని, మన శివశంకర్ గాని, మన జయపర్ధన్ గాని అందరూ నడుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అదే చేస్తారు. అదే కానీ హామీలు ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇదంతా కూడా గుర్తుపెట్టుకుని మనకు ప్రత్యేక హోదా, మనకి 4,000 రూపాయలు పింఛను, మన ప్రతి గృహిణికి నెలకి 8,333 రూపాయలు చొప్పున పేద మహిళలకి, ఇలా గ్యాస్ ధర 5,000కి, ఇలా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ మీ ముందు తీసుకొని వస్తుంది. ఆదరించండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మనం వస్తేనే మనం అందరూ బతుకులు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఈ గ్రామంలో ముఖ్యంగా నాకు చాలా సంతోషం వేస్తుంది శివశంకర్ది. చాలా ఊర్లలో మామూలుగా రాజకీయ నాయకులు చెప్తారు, పోతా ఉంటారు. అప్పటికప్పుడే హామీలు అమలు పరుచుకుంటూ ఎన్నికల్లో మీరు ఓట్లు వేస్తారో వేయడం అనేది పక్కన పెడితే ఆయన మీ మీద నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దయచేసి ఆయన ఆదరించండి. ఈ గ్రామానికి గాలిగోపురం కూడా, గంగమ్మగుడికి గాలిగోపురం కూడా ఆయన అనౌన్స్ చేస్తారంటే నిజంగా ఆ తల్లి అనుగ్రహం మీ అందరి ద్వారా ఆయన దీవెనలు అందించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మనది చందమా గుర్తుకు ఓటేయాలి చందమా.